హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ మేము కమిషన్లు కానీ ఏజెంట్లు కానీ ఏం కాదండి. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కనుక మీరు కన్సల్ట్ అయినట్టయితే మీకు ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము షేర్ చేస్తామండి. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఏంటి, టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తామండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మా ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇందులో తెలుస్తాయి. చూసే ప్రాజెక్ట్ వచ్చేసి కేఎస్పీ డెవలపర్స్, హైదరాబాద్ పటాన్చెరు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కేఎస్పీ డెవలపర్స్ వాళ్ళదండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మీకు ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్స్ కనుక కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ ఎండీస్ వాళ్ళు మీకు రిప్లై ఇస్తారండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా, ప్రాజెక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా కానీ, ఎక్కడ ఉంది ఏంటి, సైట్ విజిట్ కోసం కానీ దేనికోసమైనా కానీ అక్కడ పైన మీకు స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్స్ కనుక కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఎండీ కానీ డైరెక్టర్ కానీ ఎవరు కానీ మీకు డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారండి. సైట్ విజిట్ కూడా చేపిస్తారండి. ఇంకా ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఏంటి, దానికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ అన్నీ మేము వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు ఎండీ గారు కూడా అండ్ డైరెక్టర్ గారు కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్, బ్రోచరు, ఇప్పుడు ప్రజెంట్ సైట్ డెవలప్మెంట్ ఎలా ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. ఇదే అండి మన ప్రాజెక్ట్ లొకేషను. మీకు ఇప్పుడు ఏదైతే పిన్ పాయింట్ కనిపిస్తుందో ఇదే అండి మన ప్రాజెక్ట్ లొకేషన్ అండి. ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చేసి గోవిందాపూర్, జైరాబాద్ కిందికి వస్తుందండి. గోవిందాపూర్ విలేజ్ అండి. ఇది ఏదైతే కనుక చూసుకున్నట్టయితే గోవిందాపూర్ విలేజ్ అండి. మనకు విలేజ్కి ఆనుకొని డీటీసీపీ లేఅవుట్ మొత్తం వెంచర్ రెడీ అయిందండి. మంచి రోడ్స్, అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ తోటి మొత్తం వెంచర్ రెడీ అయిందండి. మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన బ్రోచర్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే బ్రోచర్ ఏమొస్తుంది, మనం అమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నామో, ప్రాజెక్ట్ హైలైట్స్ ఏముంటాయి, నియర్ బై ఏముంటాయి కూడా మీకు బ్రోచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మన గూగుల్ మ్యాప్లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు ఇది వచ్చేసి మనకు మంచి రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి మొత్తం 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ పక్కన వచ్చేసి ఇక్కడ ఒక విలేజ్ వస్తుందండి. ఈ విలేజ్ దాటిన తర్వాత మనకు ఇక్కడ చిన్న హైదరాబాద్ వస్తుందండి. చిన్న హైదరాబాద్ దాటిన తర్వాత మనకి ఇక్కడ ముంగి ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి బస్ బాడీస్ తయారయ్యే కంపెనీ కూడా ఉందండి. మన ప్రాజెక్ట్కి 2 కిలోమీటర్స్ దూరంలో మనకు ఐస్ క్రీమ్ కంపెనీ కూడా ఉందండి. మంచి కంపెనీస్ ఉన్నాయి. పవర్ ఎల్టీడీ ఎనర్జీ, ఇక్కడ వచ్చేసి మొత్తం సోలార్ పవర్ ఎల్టీడీకి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా మన ప్రాజెక్ట్కి నియర్ బై ఉంటుందండి. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే చాలా మంచి ప్లేస్ అండి. జైరాబాద్ బస్ స్టాప్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు 7.58 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు జైరాబాద్ బస్ స్టాప్ అండి. జైరాబాద్ బస్ స్టాప్ నుంచి ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ లొకేషన్ నుంచి మనం ఇలా లోపలికి వస్తుంటే మనకి ఇక్కడ ముంగి వస్తుంది. ముంగి బస్ బాడీ కంపెనీస్ వస్తుంది. ఆ తర్వాత చిన్న హైదరాబాద్ అని చెప్పేసి విలేజ్ వస్తుందండి. చిన్న హైదరాబాద్ విలేజ్ తర్వాత నెక్స్ట్ ఇంకో చిన్న విలేజ్ వస్తుందండి. ఈ విలేజ్ దాటాక మనం ఇలా వచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ మన ప్రాజెక్ట్ లొకేషన్ వస్తుందండి. ఇదండి మీకు ఇది ఏదైతే కనిపిస్తుంది ఇది గోవిందాపూర్ అండి. గోవిందాపూర్ మెయిన్ రోడ్కి ఆనుకొని మన ప్రాజెక్ట్ ఉంటుందండి. మన ప్రాజెక్ట్కి ఏంటంటే ఇది మన ప్రాజెక్ట్ లొకేషను. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్కి 2 వేస్ ఉంటాయండి. ఈ రూట్లో వచ్చినట్టయితే ఇలా ఇది కూడా మంచి రోడ్ అండి. మీకు ఎక్కడ రోడ్స్ కానీ ఏది కానీ, ఇది వచ్చేసి మన మిషన్ భగీరథ ప్లాంట్ అండి. మనకి ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి గోడామ్స్ అవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయండి. ఈ ఏరియాలో మంచి కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయండి. ఇక్కడ జీపీ లేఅవుట్లు అన్ని జీపీ లేఅవుట్లు అండి. బట్ ఇది ఒక్కటి మాత్రం డిటీసీపీ లేఅవుట్ తక్కువ ప్రైస్ తోటి 6,999 రూపాయల ప్రైస్ తోటి ఈ వెంచర్ని లాంచ్ చేశారండి. ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షను. మనం ఇక్కడ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మన మనీ కూడా మనకు బైబ్యాక్ అవుతుంది, రిటర్న్ అవుతుంది. తక్కువ ప్రైస్ తోటి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మనము ఈ ఫ్యూచర్లో మన ప్రాజెక్ట్కి మనకు ఏదైతే అంటే ప్రతి ఒక్కరికి ఓపెన్ ప్లాట్ కొనాలి అనే ఒక చిన్న ఆశ ఉంటుందండి. ఆ ఆశ నెరవేర్చుకోవడానికైతే ఇది మంచి రైట్ చాయిస్, మంచి ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ లొకేషను. మన ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి కనుక మనం నిమ్స్ కనుక చూసుకున్నట్టయితే 10 to 15 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందండి మన ప్రాజెక్టుకి. నిమ్స్ అయితే 10 to 15 కిలోమీటర్స్ మధ్యలో నిమ్స్ మనకు ఉంటుంది. మనకు పటాన్చెరు బస్ స్టాప్ నుంచి కనుక మనం ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏంటి అనేది మీకు ఒకసారి చూపెడతానండి. ఇది మన పటాన్చెరు బస్ టెర్మినల్ అండి. పటాన్చెరు బస్ టెర్మినల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 82 కిలోమీటర్స్ ఉంటుందండి మన ప్రాజెక్టు. ఇది పటాన్చెరు దాటిన తర్వాత ఓఆర్ తర్వాత ముత్తంగి, ఆ తర్వాత కంది, సదాశివపేట, ఐఐటి, సంగారెడ్డి ఇవన్నీ దాటిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ వస్తుందండి. మనకి ఇక్కడ కొమ్మకోల్ టోల్ గేట్ దాటిన తర్వాత జైరాబాద్ మెయిన్ సిటీ ఎంట్రన్స్ నుంచి కనుక ఇది సదాశివపేట అండి. మీకు ఇది ఏదైతే కనిపిస్తుందో సదాశివపేట ఇవన్నీ దాటాలండి. ఆరూరు, సదాశివపేట, బుదేరా, కమ్మకోలు, ఇది కమ్మకోల్ టోల్ గేట్ అండి. కమ్మకోల్ టోల్ గేట్ దాటిన తర్వాత దిగ్వాలు, హుగ్గేలి, ఇక్కడ వచ్చేసి కల్వరి టెంపుల్ ఉంటుంది. కల్వరి టెంపుల్ దాటిన తర్వాత మనకు ఈ రోడ్లో నుంచి అండి మనం ఇప్పుడు ఇలా జైరాబాద్ సిటీ నుంచి కూడా వెళ్ళొచ్చు,
జైరాబాద్ ఇలా రూరల్ ఇలా సిటీలో నుంచి కూడా మనం ఈ రూట్లో నుంచి కూడా మనం లోపలికి వెళ్ళొచ్చండి. మీకు సిటీలో నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి అనే వీడియో కూడా మీకు ఇప్పుడు చూపెడతానండి. ఈ సిటీలో నుంచి వెళ్ళొచ్చు. సిటీలో నుంచి కాకుండా మనం ఇలా హైవే పై నుంచి ఏదైతే నేషనల్ ముంబై హైవే ఉందో, నేషనల్ హైవే 65 ఉందో అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. ఇలా మనం ఈ నేషనల్ హైవే పక్కన ఇదేదో ఒకటి ఫ్లైఓవర్ వస్తుందండి. ఈ ఫ్లైఓవర్ పై నుంచి కాకుండా ఫ్లైఓవర్ పక్క నుంచి కనుక కింద నుంచి వెళ్ళినట్టయితే మన ప్రాజెక్టు ఇక్కడ ఈ ఏదైతే నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ కనుక 7 కిలోమీటర్స్ ఉంటుందండి. ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలా అండి ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే ఇక్కడ ముంగికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి కనుక మన ముంగి నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుంది. మంచి ప్రాజెక్టు, మంచి వెంచరు, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే చాలా మంచి వెంచరు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు డెవలపర్స్ ఫస్ట్ వెంచర్ అండి, అందుకే వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకొని మంచిగా ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారండి. ఇంకా ఈ ప్రాజెక్టు సంబంధించిన వీడియో కూడా చూపెడతానండి. మన వెంచర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి ఆ వీడియో చూపెడతాను. అండ్ మన ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కూడా మాట్లాడారండి. ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఎలా ఉంటుంది, కస్టమర్కి ఎలాంటి రిటర్న్స్ వస్తాయి ఫ్యూచర్లో, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా డైరెక్టర్స్ కూడా మాట్లాడారు. డైరెక్టర్స్ కూడా మీకు చెప్తారు ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా కంపెనీ నెంబర్సే ఉంటాయండి. నెంబర్స్ కనుక మీరు కాంటాక్ట్ చేసినట్టయితే డైరెక్ట్గా డైరెక్టర్సే మాట్లాడతారు. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు సైట్ విజిట్ చేపిస్తారు. టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం డైరెక్టర్సే చూసుకుంటారండి. మనం ఒకసారి ల్యాండ్ చూద్దామండి. ల్యాండ్ ఎలా ఉంటుంది ఏంటి, ఇప్పుడు ఎంతవరకు డెవలప్మెంట్ అయింది, ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి కూడా చూద్దామండి. దానికి ముందు మనం ఒకసారి బ్రోచర్ చూద్దామండి. మన బ్రోచర్లో ప్రాజెక్ట్ హైలైట్స్ ఏమున్నాయి, నియర్ బై ఏమున్నాయి, మన ప్రాజెక్ట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం బ్రోచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇప్పుడు ఒకసారి మనం బ్రోచర్ చూద్దామండి ఎలా ఉంటుందో. ప్రాజెక్ట్ యొక్క బ్రోచర్ అండి, కేఎస్పీ డెవలపర్స్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన కేఎస్పీ డెవలపర్స్ వారి ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకు నిమ్స్ జైరాబాద్ అండి, గోవింద్పూర్లో మనకి ప్రాజెక్ట్ వస్తుందండి. ఇది వచ్చేసి ఎల్టీపీ నెంబర్ అండి, ఇది రెఫరెన్స్ నెంబర్ అండి, ఇది డిటీసీపీ అప్రూవ్ లేఅవుట్ అండి. మనకేంటంటే ఇది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ జోన్. ఏదైతే నిమ్స్ ఉందో జైరాబాద్లో నిమ్స్కి దగ్గరలో ఉంటుందండి. నిమ్స్కి ఎలా అంటే ఒక 10 to 12 కిలోమీటర్స్ మధ్యలో మన దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి నిమ్స్ అనమాట. ఇది మనకు ఇందులో మనకు ప్రైజింగ్ వచ్చేసి మనము ఇప్పుడు ప్రజెంట్ మాత్రం గజం వచ్చేసి 6,999 రూపాయలకు మాత్రమే మనం గజం ప్రొవైడ్ చేస్తున్నామండి. మంచి ప్రాజెక్టు, బాగుంటుంది, మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. ఆ ఏరియాలో కనుక మీరు చూసుకున్నట్టయితే చాలా బెటర్ ప్రాజెక్ట్ అండి. ఇలా మనకు సైజెస్ వచ్చేసి 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు సైజెస్ కూడా స్టార్ట్ అవుతాయండి. మనకు 147 స్క్వేర్ యార్డ్స్ వేసుకున్నా కానీ 6,999 రూపీస్ వేసుకున్నా కానీ మనకు ఫుల్ అమౌంట్ వచ్చేసి 10,28,853 రూపాయలకి మనకు 147 గజాల జాగా వస్తుందండి, ల్యాండ్ వస్తుంది ఇందులో మనకు. మనం అలా చూసుకున్నట్టయితే 147 నుంచి 250 వరకు కూడా మనకి ఇందులో ల్యాండ్స్ అవైలబుల్లో ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్లో ఉన్నాయి, కార్నర్లో కూడా కొన్ని ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. ప్రజెంట్ అయితే ఇందులో మనకు 70% వరకు అయితే ల్యాండ్స్ అన్ని సేల్ అయ్యండి. ఇప్పుడు ఒక 30% వరకు అయితే మనకు ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. మనం ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ హైలైట్స్, నియర్ బై లొకేషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి మీకు ఒకసారి ఇప్పుడు చూపెడతానండి. లొకేషన్ హైలైట్స్ అండి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ వచ్చేసి డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్ అండి. 40 and 33 ఫీట్ రోడ్, వైడ్ రోడ్ ఇస్తున్నారు విత్ బ్లాక్ టాప్ రోడ్స్ అండి. ఆల్రెడీ రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మీకు రోడ్స్ ఎలా ఉన్నాయి, ఇన్సైడ్ ప్రాజెక్ట్ ఎలా ఉంది దానికి సంబంధించిన వీడియో కూడా చూపెడతాను. లేఅవుట్ యాజ్ ఫర్ వాస్తు ప్రకారం ఎక్కడ ఏ లేఅవుట్ ఎలా ఉండాలి ఏంటి అనేది వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ అండి. మనకి ఇందులో ఆల్రెడీ స్ట్రీట్ లైట్ కూడా మొత్తం పెట్టేశారండి. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఆర్చ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందండి. అవెన్యూ ప్లాంటేషన్ అవన్నీ చేస్తారండి. అండర్ వాటర్ పైప్ లైన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ అండి. ఈ చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ పార్క్ కూడా చేస్తారండి. కెర్బింగ్ స్టోను, వైర్ ఫెన్సింగ్ ప్లాట్స్ అంటే ఏ ఫ్లాట్స్కి ఆ ఫ్లాట్ వైర్ ఫెన్సింగ్ కూడా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ అండి. మనకి ఈ ప్రాజెక్ట్ దగ్గర నియర్ బై ఏమేమి ఉన్నాయని చూసుకుంటే కనుక నియర్ ముంగి కంపెనీ, మిల్క్ ఫ్యాక్టరీ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయండి. క్లోజ్ టు నిమ్స్ ప్రాజెక్ట్, 5 minutes డ్రైవ్ ఫ్రమ్ జైరాబాద్ ఎండింగ్ నుంచి అయితే 6 కిలోమీటర్సే ఉంటుందండి. NH65 ముంబై హైవే, MRF కంపెనీ, పెప్సికో, వాక్సన్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్, IIT హైదరాబాద్ కంది, సదాశివపేట టౌన్, సంగారెడ్డి టోల్ ప్లాజా, రీజనల్ రింగ్ రోడ్, 666, సంగమేశ్వర టెంపుల్, సాయి దత్తగిరి మహారాజ్ టెంపుల్, ఇవ్వండి. మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇవి ఏవైతే కనిపిస్తున్నాయి ఇవన్నీ మన ప్రాజెక్ట్కి నియర్ బై అండి. 40 to 50 కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుంది. మనకి ఏదైతే పటాన్ చెరువు ఉంటుందో పటాన్ చెరువు నుంచి మాత్రం మనకి 82 కిలోమీటర్స్ పడుతుంది హైదరాబాద్ పటాన్ చెరువు నుంచి కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ అన్ని మంచి డెవలప్డ్ ప్రాజెక్ట్ అండి. ఫ్యూచర్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ ఫ్యూచర్లో మనకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయండి ఈ ప్రాజెక్ట్ నుంచి. ఇప్పుడు ఒకసారి మనం ప్రాజెక్టు ఇన్సైడ్ ఎలా ఉంది, ల్యాండ్ ఎలా ఉంది ఏంటి ఒకసారి మనం చూద్దామండి. ఇది వచ్చేసి మనకు నేషనల్ ముంబై హైవే అండి. ఈ నేషనల్ హైవే నుంచి మనకి ఇప్పుడు ఏదైతే వస్తుందో ఇక్కడ నుంచి కనుక మనము
లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనం జైరాబాద్ టౌన్లోకి వెళ్తామండి. స్ట్రైట్గా వెళ్ళినా కానీ మన ప్రాజెక్ట్ వస్తుందండి. ఇప్పుడు మీకు టౌన్లో నుంచి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో చూపెడదామని చెప్పేసి మేము టౌన్ రూట్ నుంచి వెళ్ళామండి. ఇదండి మన టౌన్ ఎంట్రన్స్. ఈ రూట్లో మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ వస్తుందన్నమాట. ఇది మంచి ప్రాజెక్ట్ అండి. జైరాబాద్ కూడా మీరు చూస్తున్నారు కదండి, మంచి సిటీ, మంచి డెవలప్మెంట్ అవుతుంది. జైరాబాద్కు 6 కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఎంత జైరాబాద్ టౌన్ అండి. జైరాబాద్ టౌన్ దాటామండి. జైరాబాద్ టౌన్ దాటాక ఇలా ఈ రూట్లో కనుక మనం స్ట్రైట్గా ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్స్ వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనము నియర్ బై మన ప్రాజెక్ట్ లొకేషన్కి ఉన్నామండి. మధ్యలో ఒక 3 విలేజెస్ వస్తాయండి, చిన్న హైదరాబాద్ అవన్నీ వస్తాయండి. తర్వాత మనకు వచ్చేసి గోవిందాపూర్ మన ప్రాజెక్ట్ లొకేషన్ విలేజ్ వస్తుందండి. ప్రాజెక్ట్ యొక్క లొకేషన్కి ఇప్పుడు మనం రీచ్ అయ్యామండి. ఇదండి మన ప్రాజెక్ట్ యొక్క లొకేషను. మన మెయిన్ రోడ్కి ఆనుకొని సెకండ్ బిట్ మన ప్రాజెక్ట్ ఉంటుందండి. మీకు గూగుల్ మ్యాప్లో కూడా చూసినట్టయితే మీకు సేమ్ అదే ఉంటుందండి. మెయిన్ రోడ్కి బిట్ ఆనుకొని ఉంటుంది. మీకు ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో అక్కడ మన గోడాన్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మనకి పక్కనే చూసుకున్నట్టయితే అన్ని జీపీ లేఅవుట్లో ఉంటాయండి. బట్ మన ప్రాజెక్టు, మన వెంచర్ మాత్రమే మనకు డిటిసిపి లేఅవుట్ విత్ ఎల్పీ నెంబర్ అవ్వండి. మీరు చూసుకున్నట్టయితే కరెంట్ పోల్స్ కూడా మొత్తం టోటల్ అన్నీ కంప్లీట్ అయ్యాయండి. చుట్టూ పెయింటింగ్, బ్లాక్ టాప్ రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. అండర్ కవర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్లీట్ అయిందండి. మీరు ఇప్పుడు ఏదైతే వెంచర్ చూస్తున్నారో, ఇప్పుడు ఇది మీకు ఇప్పటివరకు చెప్పిన వెంచర్ మొత్తం టోటల్ వెంచర్ ఇదే అండి. మనకు చుట్టూ ఏదైతే మన బార్డర్స్ కూడా ఉన్నాయండి, చుట్టూ మనం ఫ్లాగ్స్ అవన్నీ కట్టేసి పెట్టాము. బార్డర్ చుట్టూ కనుక చూసుకున్నట్టయితే రోడ్స్ కూడా మీకు 40 feet 33 ఈ సైజులో మంచి రోడ్స్ కూడా ఉన్నాయండి. మొత్తం ఆల్రెడీ రోడ్స్ కంప్లీటెడ్ రోడ్స్ అండి. మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. మీరు ఎప్పుడైనా వచ్చి ఇందులో కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. మీరు చూసుకున్నట్టయితే ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ సపరేట్గా మనకు డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం అందులో కన్స్ట్రక్షన్ చేసి పెట్టాము. మీకు అక్కడ ఎల్లో కలర్లో రౌండ్గా కనిపించేది అన్ని డ్రైనేజ్ సిస్టమ్ అండి. మీకు ఈ రోడ్స్ కూడా చూసుకున్నట్టయితే మంచి రోడ్స్ అండి, మంచి డెవలప్మెంట్ తోటి మంచిగా ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నారండి. ఇది మనకి ఏంటంటే, మనకు ఇక్కడ హైదరాబాద్కి నుంచి కనుక చూసుకున్నట్టయితే 100 కిలోమీటర్స్ ఉంటుంది. పటాన్చెరు నుంచి కనుక చూసుకున్నట్టయితే 82 కిలోమీటర్స్ ఉంటుంది. మంచి ప్రాజెక్టు, మంచి వెంచరు. నియర్ బై వచ్చేసి మనకు నిమ్స్ కానీ ఏది కానీ అన్నీ బాగున్నాయి. మంచి డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఏ రోడ్ చూసుకున్నా కానీ మంచి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, దేనికి దానికి సపరేట్గా రోడ్స్, దేనికి దానికి సపరేట్గా మనకు ఇక్కడ అండర్ కవర్ డ్రైనేజ్ కూడా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ వెంచర్లో. మనకి ఇక్కడ 147 నుంచి కనుక చూసుకున్నట్టయితే సైజెస్ అలా మనకు 200, 250 ఒకవేళ కావాలి అని అనుకున్నా కానీ 2-3 ఫ్లాట్లు మెర్జ్ చేసి పెద్ద సైజులో కూడా మీకు ఫ్లాట్స్ కూడా ఇస్తారండి. అది కనుక మీకు చూసుకున్నట్టయితే మీకు ఎదురుగా కనిపించేది వచ్చేసి సైట్ ఆఫీస్ అండి. మన సైట్ ఆఫీస్లో మన కంపల్సరీ ఎవరైనా ఒకరు ఉంటూనే ఉంటారండి. మీరు ఆ పక్కన చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ మంచి డెవలప్మెంట్ జరుగుతున్నాయండి. ఇక్కడ నుంచి మనకు ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ అయ్యిందండి రీసెంట్గా. అందులో వచ్చేసి మనకు 1000 ఎంప్లాయీస్ వరకు మనకు అందులో వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ ఎంప్లాయీస్కి మనం ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకున్న, రెంట్కి ఇచ్చుకున్నా కానీ మంచి మనకు రెంటల్ ఇన్కమ్ కూడా ఉంటుందండి. మీరు ఇప్పుడు చూస్తున్నదంతా మన ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ అండి. మనకి ఇంకా ఫ్యూచర్లో మనకి ఇక్కడ ఆర్చ్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఆర్చ్ అండ్ మిగతా అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. మీరు ఇక్కడ మన ప్రాజెక్ట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే అక్కడ రోడ్డు అయిన వెహికల్స్ కూడా మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇదండి టోటల్ మన ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నా కానీ ఇప్పుడు మనకు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఎండీ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ డైరెక్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఉంటుంది ఏంటి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలా ఉంటుంది. ఆ ఏరియాలో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ 6,999 అనేది చాలా తక్కువ ప్రైజ్లో మనకు ఈ వెంచర్ నుంచి మనము ఇస్తున్నామండి. మీకు ఎక్కడ ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మీకు ఎక్కడ మినిమం 14,000, 15,000 ఆ రేంజ్లో ఉంటుందండి. మనకు హైవే కనుక చూసుకున్నట్టయితే మన వెంచర్ మాత్రమే మనకు జైరాబాద్కు దగ్గరలో 6.5-7 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది కాబట్టి మనం మంచి ప్రాజెక్టు, మనకు మెయిన్ రోడ్కి విలేజ్కి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నామండి. ఎక్కడో లోపల ఇవ్వట్లేదండి, విలేజ్కి పక్కన, విలేజ్కి దగ్గరలో ఉండేట్టుగా ఈ ప్రాజెక్ట్స్ ఇస్తున్నాం. మీరు చూస్తున్నారు కదండి, చుట్టూ కనుక చూసుకున్నట్టయితే మంచి డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా చాలా మంచి ప్లేస్ అండి, మంచి ప్రాజెక్ట్ అండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మేము మొత్తం డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తామండి. అండ్ మా డైరెక్టర్ గారి నెంబరు అండ్ ఎండీ గారి నెంబర్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయండి. మీరు ఆ నెంబర్ కనుక కాల్ చేసినట్టయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సైట్ విజిట్ కానీ దేనికి మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. మొత్తం టోటల్ అన్నీ మేమే చూసుకుంటామండి, సైట్ విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఎప్పుడు వస్తారు ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పినట్టయితే 10 లక్షలు 10-10.5 లక్షల్లో మంచి ఫ్లాట్ కూడా మనం పొందొచ్చండి. ఇక్కడ మంచి వెంచరు, మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి చాలా బాగుంటుందండి. టోటల్గా మనం వెంచర్ మీరైతే
చూసుకున్నట్టయితే ఎంత డెవలప్ అవుతుందో మీకు అర్థమవుతుంది. ఎదురుగా చాలా ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి, హౌసెస్ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఈ ఏరియా చాలా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నిమ్స్కి కూడా మనం చూసుకున్నట్టయితే 10 to 12, 15 కిలోమీటర్స్ బిఫోరే ఉంటుంది. కాబట్టి నిమ్స్ డెవలప్ అయింది అనుకోండి, మనకు ప్రాజెక్ట్ కూడా డెవలప్ అవుతుంది, మన ల్యాండ్ రేట్ కూడా పెరుగుతుందండి. ఇప్పుడు ఒకసారి ఎండి గారి మాటల్లో మనం ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. కేఎస్పీ డెవలపర్స్ మన డిటిసిపి వెంచర్ గోవింద్పూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డిటిసిపి వెంచర్ అనేది జహీరాబాద్ టౌన్ నుంచి 6 కిలోమీటర్స్ మరియు హైవే నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైవేకి దగ్గరలో ఉంది కాబట్టి మా యొక్క కస్టమర్కి హై రిటర్న్స్ వస్తాయని మేము ఆశిస్తున్నాము. ఈ వెంచర్ 5 ఎకరాల 37 గుంటల్లో వెంచర్ చేశాము. మరియు ఈ యొక్క వెంచర్ హైవేకి దగ్గర ఉండడం వలన మంచి రిటర్న్స్ వస్తాయి మరియు మా కస్టమర్కి మంచి జరుగుతుందన్న అభిప్రాయంతో మేము ఇక దగ్గరలో వెంచర్ తీసుకోవడం జరిగింది. మరియు అంతేకాకుండా ఈ యొక్క వెంచర్ దగ్గరలో ఇండస్ట్రియల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. మొదట వచ్చేసి ముంగి కంపెనీ, బస్ బాడీ కంపెనీ అనేది ఉంది. మరియు అరుణ్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ మా యొక్క కేఎస్పీ వెంచర్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఆ కంపెనీలో మ్యాక్సిమం 1000 మంది వర్కర్స్ వరకు కంపెనీలో వర్క్ చేస్తున్నారు. కనుక ఫ్యూచర్లో కంపెనీ డెవలప్ అయిన తర్వాత అక్కడ వెంచర్లో ఇల్లు కట్టుకోవడానికి కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ చూస్తారు. కాబట్టి కంపెనీ వలన ప్లాట్స్ రేట్స్ చాలా పెరుగుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క వెంచర్ మా యొక్క ప్రోద్బలం గురించి కాకుండా కస్టమర్ యొక్క హై రిటర్న్స్ గురించి మేము ఆలోచించి వెంచర్ని చేయడం జరిగింది. కనుక అందరూ ఈ యొక్క మా వెంచర్లో ఇన్వెస్ట్ చేసి అందరూ హై రిటర్న్స్ పొందాలని మా యొక్క కస్టమర్స్ కోరుతున్నాను. అంతేకాకుండా మరి ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్స్ కి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ వెంచర్ పరిసర ప్రాంతాల్లో మనకి దగ్గరలో నీమ్స్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఆ నీమ్స్ అనే ప్రాజెక్ట్ వలన మా ఈ వెంచర్ కి మంచి కస్టమర్స్ అందరూ మా యొక్క ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గా మీకు అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. ఇది ప్రాజెక్ట్ హైలైట్స్, ఇది మా బ్రోచర్, ఇది కేఎస్పీ డెవలపర్స్ బ్రోచర్. ఇది దీంట్లో ప్రాజెక్ట్ హైలైట్స్ చెప్తున్నాను. నియర్ ముంగి కంపెనీ అని బస్ బాడీ సార్ అయితే ఆ కంపెనీ ఉంది వెంచర్ నియర్లో. మరియు మా యొక్క వెంచర్కి నియర్లో నిమ్స్ అనే ప్రాజెక్ట్ 4000 ఎకరాల ప్రాజెక్ట్. ఇది మా వెంచర్కి దగ్గరలో పెద్ద ప్రాజెక్ట్. ఇది నియర్లో ప్లాట్ మా వెంచర్లో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి అవకాశాలు, ఫ్యూచర్లో హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మరియు నియర్లో ఎంఆర్ఎఫ్ కంపెనీ మరియు పెప్సీ కోలా కంపెనీ, వోక్స్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్, ఐఐటి హైదరాబాదు, సదాశివపేట్ టౌన్, సంగారెడ్డి, టోల్ ప్లాజా, రీజనల్ రింగ్ రోడ్, సంగమేశ్వర టెంపుల్, సాయి దత్తగిరి మహారాజ్ టెంపుల్, ఇవన్నీ మనకు ఈ వెంచర్ లొకేషన్లో ఉన్నాయి. కనుక అందరూ కస్టమర్స్ ఇన్వెస్ట్ చేయడం వలన ఫ్యూచర్లో మంచి హై రిటర్న్స్ పొందుతారని నేను భావిస్తున్నాను. మా ఈ వెంచర్ యొక్క లొకేషన్ హైలైట్స్. ఈ వెంచర్ అనేది డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ విత్ ఎల్పీ నంబర్తో అప్రూవ్ అయ్యి ఉంది వెంచర్. మరియు దీంట్లో 40 feet 30 feet రోడ్స్ ఉన్నాయి, బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. మరియు లేఅవుట్ యాజ్ పర్ వాస్తు ప్రకారం ఉందన్నమాట. ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్ఫార్మర్, స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి. దీంట్లో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఫ్యూచర్లో గ్రాండ్ ఆర్చ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తాము. ఈ ప్రాజెక్ట్ అనేది రెడీ టు కన్స్ట్రక్ట్ హోమ్ అనమాట. మనకి గోవింద్పూర్ చౌరస్తాకి దగ్గరలో ఉంది ఈ వెంచరు. మరియు ఇక్కడ ఈ వెంచర్లో ఇల్లు కట్టుకొని రెడీగా ఉండేటు అవైలబిలిటీస్ అన్నీ నియర్ చౌరస్తాలో జనరల్ ఐటమ్స్ అన్నీ మనకు అవైలబిలిటీ ఉంది. కనుక వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి హై రిటర్న్స్ వస్తాయి కస్టమర్స్కి. మరి మా ఈ వెంచర్లో ఈస్ట్ ఫేసు, వెస్ట్ ఫేసు ప్లాట్స్ ఉన్నాయి. ఈ వెంచర్లో మ్యాక్సిమం 70% ఆఫ్ ది ప్లాట్స్ బుక్ అయిపోయినాయి. కనుక కస్టమర్స్ కొంచెం తొందరపడి ఆ రిమైనింగ్ ప్లాట్స్ కూడా బుక్ చేసుకొని వాళ్ళు ఫ్యూచర్లో హై రిటర్న్స్ పొందే విధంగా వాళ్ళ ఆలోచన చేయాలని మేము ప్రార్థిస్తున్నాము. ఓకే, మా ఈ వెంచర్ యొక్క ప్రైజింగ్ అనేది చాలా లో ప్రైస్. చుట్టుపక్కల వెంచర్స్తో పోల్చుకుంటే చాలా లో ప్రైస్ అనమాట. ఈ వెంచర్ ప్రైస్ అనేది మామూలుగా చుట్టుపక్కల ఉన్న జీపీ లేఅవుట్స్కి దగ్గరలో ఉంది. మేము మరీ ఎక్కువ ప్రైస్ పెట్టి తగ్గించడం అలాంటిది ఏం లేదు. రీజనబుల్ ప్రైస్తో మేము ఈ వెంచర్ని స్టార్ట్ చేశాము. ఎందుకంటే కస్టమర్స్కి అతి తక్కువ ధరలో అందించి కస్టమర్ యొక్క మన్ననలు పొందాలని మేము ఈ ప్రైస్ నిర్ణయించడం జరిగింది. అతి తక్కువ ప్రైస్లో మన కస్టమర్స్ అందరూ ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో హై రిటర్న్స్ పొందే విధంగా మేము ప్లాన్ చేశాము. కేఎస్పీ డెవలపర్స్ అనేది నేను, మా ఫ్రెండ్ అనగా నా పేరు శ్రీశైలం మరియు మా ఫ్రెండ్ కృష్ణ ఇద్దరితో స్టార్ట్ అయిన ఈ కేఎస్పీ డెవలపర్స్ మరియు మా కింద ఉన్న ఏజెంట్స్, సేల్స్మెన్స్ చాలామంది
కూడి ఉన్నారు. మంది ఈ ఏవైతే 70% ప్లాట్స్ సేల్ అయినాయో వాళ్ళందరి కృషి ఉంది దీంట్లో. కనుక మేము ఇంకా టీం బిల్డప్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా ఎవరైనా టీం బిల్డప్ అవ్వడానికి ఏజెంట్స్, అసోసియేట్స్ ఎవరైనా ఉంటే మాకు కాల్ చేయొచ్చు. మా ఫర్దర్ వెంచర్స్కి వాళ్ళు మా ఏజెంట్లు, కస్టమర్సే కానీ అసోసియేట్సే కానీ వాళ్ళందరితో మేము తదుపరి వెంచర్లో వాళ్ళతో మూవ్ అవుతామని అనుకుంటున్నాను. మా యొక్క ప్రాజెక్ట్లో అతి తక్కువ ధర ఉంది కనుక కస్టమర్స్ అందరూ ఇన్వెస్ట్ చేసి అధిక రిటర్న్స్ పొందాలని నేను కోరుకుంటున్నాను. మా కేఎస్పి డెవలపర్స్ నుంచి మీకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, కేఎస్పి డెవలపర్స్ నుంచి. ఇది కేఎస్పి డెవలపర్స్ ఫస్ట్ వెంచరు. ఇది గోవింద్పూర్ విలేజ్, జహీరాబాద్ మండల్, సంగారెడ్డి డిస్టిక్ లో ఇది మా ఫస్ట్ వెంచర్ వేయడం జరిగింది. హైవే నుంచి అంటే నేషనల్ హైవే 65 నుంచి బొంబాయి హైవే ఆ రోడ్ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో మన వెంచర్ ఉంది. ఇది ఆ గోవింద్పూర్ విలేజ్ కి ఆనుకొని కార్నర్ లో సెకండ్ బిట్టుగా అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ కి హౌస్ పర్పస్ గా రెడీగా ఉంది. మరి ఈ లేఅవుట్ వచ్చేసి మొత్తం ల్యాండ్ అనాలిసిస్ వచ్చి 5 ఎకరాస్ 37 గుంటాస్ ఉంది. చుట్టుపక్కల మరి డెవలప్మెంట్ చూసినట్టయితే అక్కడ ముంగి కంపెనీ, మహీంద్రా కంపెనీ, మరి నీమ్స్ కు 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడ ఐస్ క్రీమ్ కంపెనీస్, ఇంజనీరింగ్ కాలేజ్, చాలా మోర్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. మంచి హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో ప్లాట్ తీసుకున్న వారికి. దీని ప్రైస్ వచ్చేసి 6,999 రూపాయలు మాత్రమే. ప్లాట్ సైజ్ వచ్చేసి 147 నుంచి 165, 223, 250 ఇట్లా ఈస్ట్ వెస్ట్ డిజైన్ చేయడం జరిగింది. 40 ఫీట్ రోడ్, 33 ఫీట్ రోడ్, డిటిసి అప్రూవ్డ్ ప్రకారం. దీంట్లో చూసినట్టయితే మీకు ఎల్పి నెంబరు, ఇక నేమ్స్ యొక్క నియరెస్ట్ చూపిస్తుంది. స్మాల్ ఇన్వెస్ట్మెంట్, హై రిటర్న్స్ గా మా వెంచర్ ఉంది. టోటల్ డెవలప్మెంట్ కంప్లీట్ ఉంది సార్. చూడండి, మరి తక్కువ ధరలో, మరి హైవేకు దగ్గరలో అనేక విధమైన సదుపాయాలతో ఎక్కడో అడవిలో లేదు. అక్కడ వెళ్తే మంచి ఇల్లు కాదు, అక్కడ వెళ్తే మీరు అన్ని రకాలుగా ఏ ఐటమ్స్ కానీ దొరుకుతాయి. మీరు ఇల్లు కూడా ఇప్పుడే ఇల్లు కట్టుకుని రెడీగా ఉండొచ్చు. మీరు ఇట్లాంటి అవకాశాలు మన వెంచర్లో ఉంది కనుక ఇది మా ఫస్ట్ వెంచర్ కాబట్టి మమ్మల్ని మీరు దీవించాలి. ఎందుకంటే కస్టమర్ దీవిస్తే మాకు ఏదైనా అవుతారని మేము నమ్ముతున్నాము. ఇప్పటికీ ఆల్మోస్ట్ గా ఈ 5 ఎకరాల 37 గుంటల్లో 84 ప్లాట్లు ఉన్నాయి. దీంట్లో ఆల్మోస్ట్ 70% వరకు కంప్లీట్ అయింది. మిగిలేదు ఒక 30% వరకు ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో సార్. ఇక్కడి డిటిసి అప్రూవ్ లేఅవుట్, మంచి ఆహ్లాదకరమైన ఏరియా, ప్రశాంతమైన ఏరియా, చాలా పీస్ ఆఫ్ మైండ్ ఏరియా ఉన్నది ఇక్కడ. పక్కనే మిషన్ భగీరథ, విలేజెస్, గోడౌన్స్. ఓన్లీ నేషనల్ హైవే నుంచి 7 కిలోమీటర్స్ మాత్రమే. ఈ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో దాని నుంచి 72 కిలోమీటర్స్ అంటే ఇంచుమించుగా నాకు కూడా తెలిసిన 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జిట్ 3 ముత్తంగి జంక్షన్ ఎగ్జిట్ 3 నుంచి 70 కిలోమీటర్స్ మాత్రమే మన సైడ్ వరకు ఉంటుంది. చూడండి, మరి అతి తొందరలో ఈ యొక్క వెంచర్ కంప్లీట్ చేసుకొని ఇంకొక వెంచర్ అనే ఆలోచన ఉన్నాము. మాకు అర్జెంటుగా ఏజెంట్స్ కూడా కావాలి, మేల్ అండ్ ఫీమేల్స్. నియరెస్ట్గా ఉన్నవారు ఎవరైనా సరే, ఏజెంట్స్ ఉన్నవారు, ఇంకా వేరే కంపెనీలో పనిచేసుకుంటూ మేము కూడా అమ్మగలుగుతామనే ఏజెంట్స్ ఎవరైనా, సేల్స్ మెన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, అసోసియేట్స్, టీమ్ లీడర్స్, మోర్ దెన్ ఎవరైనా మనకు అవసరం ఉన్నారు. కాబట్టి మా దయతో వెంచర్ చూడండి, ఇది 100% సక్సెస్ఫుల్ ఉంటుంది. ఈ 1 ఇయర్లో మీరు దీంట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక పెట్టుకుంటే మీరు 1 ఇయర్లో మీకు డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది కంపల్సరీ. ఈ వీడియో చూడండి, పూర్తిగా చూస్తే మీకు దీంట్లో ఉన్న డీటెయిల్స్ మీకు కనబడుతుంది. ఇంకా మీ ఏ విషయాలు కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు మీరు తీసుకోవచ్చు. ఈ సైట్ను చూడండి. ఈ యొక్క 5-10 మినిట్స్ ఈ వీడియో ఉన్నది ఎంత ఉందో అంతవరకు మీరు నిదానించి చూసినట్టయితే మీరు బెనిఫిట్స్ పొందుకోవచ్చు. ఆ ఏరియాలో ఇంచుమించుగా డిటిసి అప్రూవల్ లేఅవుట్ ఎక్కడ కూడా లేదు. ఉన్నదంటే అది చిన్న ఒక్కటే ఉంది. మరి అది కూడా తక్కువ ధరలో ఉంది. కాబట్టి గమనించండి బ్రదర్స్, సిస్టర్స్, మరి మా సోదరులు మనకు అందరికీ దీన్ని వాచింగ్ అంటే దీన్ని ఎవరైతే చూస్తున్న వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదములు. కేఎస్పి డెవలపర్స్ నుంచి మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాము. మమ్మల్ని ఆదరించండి. మా యూట్యూబ్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఆదరించండి. ఇంకా ఫర్దర్గా మేము ముందుకెళ్ళేటట్టు మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ కేఎస్పి డెవలపర్స్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.